నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వదేశీయులై ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయ బంధువులందరికీ, ఆధ్యాత్మిక బంధువులందరికీ 8వ రోజు కార్తీక పురాణాన్ని వినిపించడానికి ప్రయత్నిస్తాను. బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ఠేత్. నిన్నటి రోజున ఏ అజామిడుని వృత్తాంతాన్ని విన్నామో ఆ అజామిడుని గురించి వ్యాసుడే తనని తాను ప్రశ్నించుకున్నాడు. కియద్వాహి తస్య జన్మ. అసలు ఈ మనిషి యొక్క జన్మ అజామిళుడు ఈ విధంగా ఎందుకు కావాలి? అజామిళుని తల్లిదండ్రులు అంతటి ఉత్తములైతే ఈ పుత్రుడు ఎంత నికృష్టుడు ఎందుకు కావలసి వచ్చింది? దేనికైనా కారణం అనేటటువంటిది ఉండి తీరుతుంది కాబట్టి ఇలా ఉండడానికి పూర్వకారణం ఏమై ఉంటుందని తనకు తానే ఆలోచించాడు వ్యాసుడు. వ్యాసుడు అనగానే ఒక మహర్షి అని మనం అనుకుంటాం, కానీ వ్యాసో నారాయణో హరిః, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపం వ్యాసుడు. అందుచేత ఆయన ఒక్కసారి తనదైన దృష్టితో అజామిడుని పూర్వ వృత్తాంతాన్ని ఒకసారి తొంగి చూచాడు. అర్థమైంది ఆయనకి. అజామినుడు తన 8 జన్మల క్రితం, ఈ వెనుక జన్మ కాదు, 8 జన్మల క్రితం శివాలయంలో అర్చకుడు. అర్చకస్తు హరిస్సాక్షాద్ అర్చకస్తు హరశివ. అర్చకుడు అంటే అర్చనా శీలమస్య ఇది అర్చక, అంటే పరమేశ్వరుణ్ణి సేవించడానికి తగినటువంటి అదృష్టానికి నోచుకున్నవాడు అని అర్థం. అతని స్వభావం కేవలం పరమేశ్వరుణ్ణి అర్చించడానికి అలా ఉండి తీరాలి. లోకంలో మనం అందరం పరమేశ్వరుని యొక్క గర్భ ఆలయానికి యువతల నుండి దర్శిస్తాం, కానీ ఆ అర్చకుడు గర్భాలయంలోనికి వెళ్లి స్వామి యొక్క చేతులని, వక్షస్థలాన్ని, ముఖాన్ని, శిరస్సుని, పాదాలని, సర్వ అవయవాలని కూడా తాకగలిగినటువంటి అమోఘమైన అర్హతని పొందిన ఉత్తమ సేవకుడు. అటువంటి అర్చకుడు ఎంత శ్రద్ధగా, ఎంత నిష్ఠగా, ఎంత భక్తితో, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అర్చకుడైనటువంటి ఈ 8 జన్మల వెనుక ఉన్న అజామిళుడు, అతనికి అప్పటి పేరు విప్రుడు అని మాత్రమే. విప్రుడు అంటే బ్రాహ్మణుడని పై అర్థం అయినప్పటికీ కూడా పేరు కూడా అప్పుడు విప్రుడే. ఆ విప్రుడు స్వయంగా బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ఠేత్, తెల్లవారుజామునే లేచి స్నానాన్ని చెయ్యాలి. ఎందుకని తెల్లవారుజామున స్నానం చెయ్యాలి? అర్చన చేసేవాడు, అర్చకుడైన వాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా చేయడం ఒకెత్తు, అర్చకుడైనటువంటి వాడు చేయడం ఒకెత్తు. ఎందుకని తెల్లవారుజామున చెయ్యాలి అంటే, ఆ స్నానం చేసేటటువంటి సందర్భంలో చంద్రుడు ఇంకా ఆకాశంలో అస్తమించడు కాబట్టి, చంద్రమా మనసో జాతః, ఏ చంద్రుడు మనసుకి అధిష్టాతో మానసిక శక్తి పెరుగుతుంది ఆ కాలంలో స్నానం చేసిన వాడికి. తెల్లవారుజాము అంటే 4:30 అని అర్థం. 4:30, 5:30 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ కాలంలో స్నానం చేసినట్లయితే మానసికమైన శక్తి పెరిగి మానసిక దృఢత్వం ఉండి ఏ పనినైనా చేయగలనేటటువంటి దారుఢ్యం, శక్తి, ధైర్యం ఉంటుంది వ్యక్తికి. 2, అదే కాలంలో స్నానం చేస్తే
ఒకప్పుడు అంగిరసాది మహర్షులందరూ కూడా భూలోకానికి వచ్చి భూలోకంలో జనులందరూ పడేటటువంటి కష్టాలని గమనించి ఇక్కడ 1000 సంవత్సరాల పాటు ప్రత్యేకంగా అరణ్యాల్లో కూర్చుని తపస్సుని చేసి ఈ నేల మీద ఆర్జించిన ఈ తపశ్శక్తిని ఇక్కడి వాళ్ళకే చెందేలా చెయ్యాలని ఆలోచించి తమ తపశ్శక్తిని నదులన్నింటిలోనూ కొంత కొంత చొప్పున ధారపోసి వెళ్ళిపోయారు తిరిగి స్వర్గానికి. ఎవరెవరు ఈ నదులలో ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్నానం చేస్తే వాళ్ళకి వారి వారి స్నానం చేసినటువంటి మనశ్శుద్ధిని బట్టి, అంటే ఎంత ఇష్టంతో ఎంత తపశ్శక్తి మాకు లభిస్తుందనేటటువంటి విశ్వాసంతో స్నానం చేస్తారో అలా విశ్వాస బుద్ధితో స్నానం చేసేవారికి మాత్రమే ఆ విధమైన తపశ్శక్తి లభించేలాగా వాళ్ళు అన్ని నదులలోనూ ఈ భరత భూఖండంలో ఉన్న నదులన్నిటిలోనూ కలిపి వెళ్లారు. కాబట్టి తెల్లవారుజామున స్నానాన్ని చేసినట్టయితే ఆ అంగిరసాది మహర్షుల తపశ్శక్తి కూడా స్నానం చేసిన వ్యక్తికి లభిస్తుంది. అర్చకుడు అలా స్నానం చేస్తే ఆ మహర్షి యొక్క తపశ్శక్తి అతడిలో ప్రవేశిస్తుంది. 3, సూర్యుడింకా ఉదయించబోతూ ఉంటాడు కాబట్టి సూర్య ఉదయానికి పూర్వం వచ్చే ఉషఃకిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాలన్నీ నేరుగా ఎక్కువగా వచ్చి నదిలో పడతాయి. కాబట్టి నదీ స్నానాన్ని చేసే ఆ సందర్భంలో స్నానం చేసే వ్యక్తికి సూర్యుని యొక్క కిరణాలకి సంబంధించిన ఉషఃకిరణ శక్తి లోపలికి ప్రవేశించి అవి అమోఘమైన బుద్ధిని విపరీతంగా చక్కగా విస్తృతిని చేసేవి. కాబట్టి బుద్ధి శక్తి పెరుగుతుంది. తెల్లవారుజామున స్నానం చేసిన వ్యక్తికి ఆలోచన శక్తి అందరికంటే మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. సూర్య కిరణాలకి ముందొచ్చే ఉషఃకిరణ శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి 4, ఏ నీటిలో స్నానాన్ని చేస్తున్నాడో ఆ స్నానం చేసేటటువంటి కారణంగా వరుణ శక్తి, నీటికి అధిష్టాత వరుణుడు కాబట్టి వరుణుని యొక్క శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఏ వ్యక్తి యొక్క శరీరంలో రక్తం కంటే కూడా నీటి యొక్క శాతం హెచ్చో ఆ నీటి శాతం పడిపోకుండా వ్యక్తి యందు ఆ జల శాతం ఉండవలసినంత ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. 5, ఎవరైతే ఆ నాటి ఉండేటటువంటి గృహానికి సంబంధించిన సర్వ కార్యక్రమాలని చేసుకుందామని అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా ఆ నాటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహశక్తిని కూడా పొందుతారు తెల్లవారుజామున స్నానం చేస్తే. అంటే సోమవారం అయితే ఆ సోముని యొక్క శక్తి, మంగళవారం అయితే ఆ కుజ గ్రహం యొక్క శక్తి, ఏదో శనివారం అయితే ఆ శని గ్రహం యొక్క శక్తి, అంటే వారి అనుగ్రహాన్ని కూడా పొందుతాడు తెల్లవారుజామున స్నానం చేస్తే. ఇవన్నీ ఎలా అయితే లభిస్తాయో వీటితో పాటు ఆకాశంలో తెల్లవారుజామున ఆకాశగంగలో స్నానం చేయడానికంటూ వెళ్ళినటువంటి సప్త మహర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకాశ మార్గంలో వెడుతూ క్రిందికి చూసి మాతో సమానంగా ఈ కాలంలో తపస్సు చేసే ఓ భక్తుడున్నాడని ఓరకంట వాడిని ఒకసారి చూస్తే వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇన్ని నిష్కారణంగా ఆనందంగా ఏ విధమైన అభ్యర్థన లేకుండా అత్యద్భుతంగా వారందరి తపశ్శక్తుల్ని స్వీకరించుకోగలిగిన అమోఘమైన కాలం బ్రాహ్మీ ముహూర్త కాలం. కాబట్టి ఈ కాలంలో స్నానం చేసి అర్చకుడు దేవాలయానికి బయలుదేరాలి. అలాంటి ఆ విధమైన స్నానాన్ని ఈనాడు చేయలేదు ఈ విప్రుడు. ఆ గుడిలోనికి రాగానే వెంటనే తలుపు తీయనే కూడదు. ప్రథమత సంధ్యావందనమాచరేత్. ఆ గుడి యొక్క వెలుపలి భాగంలోనే కూర్చుని సంధ్యా వందనాన్ని స్పష్టంగా చెయ్యాలి. బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవి యథా సుఖం స్తుత వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం. స్పష్టంగా అక్కడ సంధ్యావందనాన్ని చేసి, అమ్మా గాయత్రీదేవి నాకు సంపూర్ణమైన ఆయుష్యాన్ని ఇయ్యని ఆమెని ప్రార్థించి అప్పుడు
అప్పటికే పరిచారిక సేవకురాలైనటువంటిది గుడిని నిత్యము జాగ్రత్తగా కళాపి చల్లి ముగ్గులు పెట్టేటటువంటిది గుడి వెలుపల భాగం అంతా శుభ్రం చేసి నీటితో పూర్తిగా తడిపి అదంతా తుడిచి చక్కని ముగ్గులనన్నిటినీ వేసినది అన్నీ సిద్ధం చేసి ఉండగా అప్పుడు శివ నామస్మరణని చేస్తూ తలుపులని తీయాలి. తీసి ఆ లోపలుండేటటువంటి సంపూర్ణమైన అంతర ఆలయాన్ని అంటే గర్భాలయానికి ముందుండే ఆలయాన్ని సంపూర్ణంగా శుభ్రాన్ని చెయ్యాలి. ఇతడే అలాంటి పనిని ఏనాడూ చెయ్యల. అంతేకాదు ఉదయకాలంలో తాను స్నానాన్ని చేయకపోవడమే కాక స్వామికి ఏర్పాటు చేయబడిన పుష్పాలని తొలగించడం కూడా చేసేవాడు కాదు. ఏ అంతరాలయం అంటే స్వామి ఉండేటటువంటి గర్భాలయానికి ముందుండేటటువంటి ప్రత్యేకమైన కొంత ఖాళీ స్థలంతో ఉన్న గది ఏదుంటుందో దాన్ని అంతర ఆలయము అంటారు. ఆ అంతరాలయంలోనే నిలబడి నా రుద్రో రుద్రమర్చయేత్, ఆ రుద్రుణ్ణి అర్చించడానికి కావలసినటువంటి ప్రత్యేకమైన మంత్రాలున్నాయి. ఆ మంత్రంతో తాను రుద్రుడిననే అభిప్రాయం కలిగేలా ఆ శంకరుణ్ణి తనయందు ఆవహింపచేసుకున్నాక మాత్రమే గర్భాలయంలో ప్రవేశించాలి. అలా ఈనాడు ఆ మంత్రాలని ఆ విప్రుడు చదవలేదు. దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత పుష్పాలని తీయడం కూడా అతడికి ఇష్టం కాక బద్ధకం అయి ఆ పుష్పాలలో కొద్దిగా వాడకుండా ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా ఏరి పూర్తిగా నీళ్లతో ఒకసారి అలా చిమ్మేసి గబగబ భుజం మీదుండే ఆ గుడ్డతో తుడిచి నిన్నటి రోజు లేదా మొన్నటి రోజు వేసినటువంటి పుష్పాలలో వాడకుండా ఉండే పుష్పాలని ఆ తల మీద పెట్టి ఓ నామం పెట్టి స్నానం జపం పూజ అన్నీ అయిపోయాయి, అర్చనతో సహా అభిషేకంతో సహా అన్నీ అయిపోయాయని నమ్మించేవాడు భక్తజనాన్ని. పక్కనుండేటటువంటి ఇటు అటు ఉండే అఖండ దీపాలని అంటారు. శాశ్వతంగా పరమేశ్వరుడు స్థాపింపబడ్డటువంటి దగ్గర నుండి అంటే ప్రతిష్ఠించబడ్డ క్షణం నుండి జీవితాంతము ఆలయం ఉన్నంత కాలము భగవంతుడికి అర్చన సాగినంత కాలము వెలుగవలసిన ఏ అఖండ దీపం అంటే ఎప్పుడూ కొండెక్కడానికి వీలు లేకుండా అఖండంగా నిర్నిమితంగా నిరభ్యంతరంగా వెలగవలసినటువంటి ఆ అమోఘమైన దీపాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూచేవాడు కాదు. నూనె ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించేవాడు కాదు. పోనీ ఒకవేళ దురదృష్టవశాత్తు ఎప్పుడైనా అది గాని కొండెక్కినట్లయితే అంటే క్షమించాలి, ఒకవేళ ఆ దీపం ఆరిపోయినట్లయితే వత్తిని మళ్ళీ మార్చి శివ మంత్రాన్ని చదువుతూ వెలిగించడం కాక ఆ కొడిగట్టిన ఒత్తిని కొంత తీసి మళ్ళీ అక్కడే వెలిగించి అలాగే చేస్తూ ఉండేవాడు. ఒక్క మాటలో కాని చెప్పినట్టయితే ఏది అపచారం శంకరుడికని శాస్త్రం చెప్పిందో అన్నిటినీ వాడు ఆచరించాడు. విగ్రహాలని కడిగేవాడు కాదు, విగ్రహాలని తుడిచేవాడు కాదు, శుభ్రంగా విగ్రహాలని పూలతో ఎప్పుడూ కూడా కప్పి ఉంచేవాడు కాదు. ఇటువంటి దురదృష్టకరమైన విధానాల్ని ఆచరిస్తున్నటువంటి కాలంలో నిత్యము ఒక భక్తురాలిగా ఒక ఆమె వస్తూ ఉంటూ ఉండేది. ఆమె ఈయన దగ్గరికి వచ్చినటువంటి ఆ చక్కనైనటువంటి బియ్యాన్ని, ఫలాలని, ఇతరమైన కానుకలని వాటన్నిటినీ స్వీకరించవచ్చుననే అభిప్రాయంతో ఒక ఆమె వచ్చి ఇతనితో చక్కనైనటువంటి సల్లాపాలని ప్రసంగిస్తూ ఉండేది. వీధి విషయాలని, ఆ ఇంటి ఈ ఇంటి విషయాలని ముచ్చట్టని చెప్తే అంతర ఆలయంలో కూర్చుని ఇద్దరు అటు ఇటు కూర్చుని తీవ్రంగా నవ్వుకుంటూ ఇష్టం వచ్చినట్లు పగలబడి నవ్వుకుంటూ అది ఒక దేవాలయంలో ఈనాడు ఉంచల. చాలా దుఃఖపడ్డాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు. తనలో తాను ఈ విషయాన్ని పరిశీలించుకున్నాక వ్యాసుడంటే మనవి చేశాను నారాయణ స్వరూపుడు అని. కాబట్టి నారాయణుడే ఇతని యొక్క ఆ పూర్వ జన్మ విశేషాన్ని అంతటినీ పరిశీలించి ఇంతటి దుర్బ్రాహ్మణుడైనటువంటి వాడికి శిక్ష ఏమిటని ఆలోచించాడు. మెల్లగా శివ ఆలయాన్ని తన ప్రత్యేకమైనటువంటి నివాస మందిరంతో సమానంగా చేసుకుని మద్యాన్ని స్వీకరించేవాడు భక్తులు లేని సందర్భంలో
మాంసాన్ని సేవించేవాడు భక్తులు రాకుండా ఉన్న కాలంలో. అందుకని దుర్బ్రాహ్మణుడు మరణించిన తరువాత 7 జన్మల పాటు రౌరవాది నరకాలన్నీ అనుభవించాలని ప్రత్యక్షంగా శిక్షని విధించాడు నారాయణుడు. దాని కారణంగానే 7 జన్మల పాటు ఈ విప్రుడు తీవ్రమైన యాతనల్ని అనుభవించి 8వ జన్మలో ఈ అనుకున్నటువంటి సత్యవ్రతుడికి హేమవతికి పుత్రుడిగా అజామినుడుగా పుట్టాడు. మరి ఇంత రౌరవాది నరకాల పాపాన్ని పోగొట్టుకున్న వ్యక్తి 8వ జన్మలో ఆ చేసినటువంటి నేరానికి తగిన శిక్ష అనుభవించేశాడు. కాబట్టి 8వ జన్మలో అయినా మంచివాడుగా పుట్టాలిగా, ఎందుకని మళ్ళీ దుర్బ్రాహ్మణుడుగా పుట్టాడు అనే అనుమానం మనకొస్తుంది. కారణం ఒకటే, ఏ అజామిళుడు తన కూతురునే స్వయంగా వివాహమాడాడో ఆ కూతురు ఈ జన్మలో కూతురుగా కనిపిస్తోంది. కానీ నిజానికి ఆమె అవేళ ఈ ఆలయంలోనికి నిత్యము వచ్చి సరస సల్లాపాలు ఆడుతూ ఉండి ఆ ప్రగల్భ వాక్యాలని పలుకుతూ పరమేశ్వరుని యొక్క శివ ఆలయాన్ని ఒక సొంత భవనంలా మార్చేసినటువంటి దుర్మార్గురాలు కాబట్టి దానికి శిక్ష విధించాడు. 7 జన్మల పాటు రౌరవాది నరక శిక్షని. అది కూడా 7 సంవత్సరాలు ఇదే విధమైనటువంటి శిక్షను అనుభవించి ఈ జన్మలో ఇతడికి కూతురుగా అయి మళ్ళీ ఇతన్నే ఆ విధంగా భర్తగా పొంది ఆ ఇరువురికి కలిపి నారాయణుడనే పేరు కలిగిన పుత్రుణ్ణి కలిగించేటటువంటి పరిస్థితికి తెచ్చింది. పరమేశ్వరుడైనటువంటి వాడు తన యొక్క ఆశీర్వచనాన్ని వ్యక్తి మరణించే కాలంలో తన నామ స్మరణని చేస్తే ఇచ్చేటటువంటి వాడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఆ పుత్రుడికి నారాయణ అనే పేరుని కలిగించాలనే ఆలోచనని వీళ్ళకి కలిగించాడు. లేని పక్షంలో ఇంతటి పరమ దురాచారము భ్రష్టాచారము చేసేటటువంటి దంపతులు ఈనాడూ కాకూడనటువంటి తండ్రి కూతుళ్ళకి అలాంటి పుత్రుడికి ఆ పేరు పెట్టాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు కలుగుతుంది? ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే, భగవంతుడు చెడిపోయినటువంటి వాడిని శాశ్వత కాలం నువ్వు చెడిపో అనడు. చెడిపోయినటువంటి భక్తుణ్ణి భక్తురాలని ఉద్ధరించడం కోసం ఎన్ని ప్రయత్నాలు తాను చెయ్యాలో అన్నీ చేస్తాడు. ఆ చేసే వాటిలో భాగమే 7 జన్మల పాటు రౌరవాది నరకాల భయంకరమైన బాధల్ని అనుభవించినటువంటి ఈ ఇద్దరిని తండ్రి కూతుళ్ళని కాకూడనటువంటి భార్యాభర్తలైనటువంటి బంధం కలిగిన వాళ్ళుగా చేసి ఒక పుత్రుణ్ణి కలిగించి వీడికి నారాయణ అని పేరు పెట్టడానికి కారణం కనీసం వాడి పేరునైనా పిలుస్తూ ఇష్టం లేని తనంతోనైనా పిలుస్తూ కొద్దిగా మోక్షాన్ని వాడికి ప్రసాదిద్దాము అని. 7 జన్మల్లో పడరానటువంటి పాటలన్నీ పడ్డటువంటి దంపతులిద్దరూ సంపూర్ణమైన నేరాన్ని తొలగించుకున్న వాళ్ళు అయ్యారు. చిట్ట చివరి కాలంలో రోగగ్రస్తుడై శరీరం అంతా వ్యాధిగ్రస్తమైపోయి కనీసం కదలలేనిటువంటి స్థితిలో ఉన్న బ్రాహ్మణుడు నారాయణ అనేసరికి విష్ణుదూతలు వచ్చారు అని నిన్న అనుకున్నాం. ఆ విష్ణు దూతల రాకకు కారణం శ్రీమన్నారాయణుడు ఇతని యొక్క పూర్వ జన్మ విశేషాన్ని అంతటినీ పరిశీలించడమే. మనకి యథార్థమైన ఈ కథ ఏం చెప్తుంది అంటే, ఏదైనా దోషం చేసినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఈ జీవితంలో ఇన్ని తప్పుల్ని చేశాననే అభిప్రాయంతో ఇక నాకు నిష్కృతి లేదు, శాశ్వతంగా నేను ఇలాగే ఉండిపోతాను, జీవితంలో ఎప్పటికీ పుణ్యాత్ముణ్ణి కాలేను, పాపిష్ఠునిగానే నా జన్మ ముగుస్తుంది, ముందు నాటికి కూడా భయంకరమైన పాపిష్ఠుణ్ణే అయి ఎక్కడో ఉండరానటువంటి జన్మని ఎత్తి నానాయాతనలో పడిపోతూ అలాగే ఉండిపోతాను అనుకోకుండా దేవలోకంలో ఏర్పాటు చేయబడ్డటువంటి పునర్జన్మ శాస్త్రానికి అనుగుణంగా ఎంత నేరానికి ఎంత శిక్షో ఆ శిక్షని అనుభవించిన తరువాత ఖచ్చితంగా అతడు ఉద్ధరింపబడగలడని, ఉద్ధరింపబడేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని నారాయణుడైన తాను ఎప్పుడూ చేస్తూనే ఉంటానని చెప్పడానికి సాక్ష్యంగా ఈ చరిత్రం కనిపిస్తుంది. అందుకని నారాయణాని గాని వాడు పిలవడం సాగింది. ఆ పిలిచిన తరువాత విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్లారు.
అతడు వైకుంఠానికి చేరిన తర్వాత ఈ దుర్బ్రాహ్మణి అయినటువంటి, అంటే అతడి భార్యగా ఉన్నటువంటి తండ్రి యొక్క కూతురైనటువంటి ఆమె కూడా ఆ కష్టాన్ని అంతటినీ అనుభవించి ఆ పైకి చేరిన తర్వాత వాళ్ళిద్దరూ నారాయణ భక్తులై ఇరువురు నారాయణికి నమస్కరించిన తర్వాత వాళ్ళకి పూర్వ జన్మ జ్ఞానం కలిగి ఎంత నేరాన్ని చేశాం అని అంటూ ఇద్దరూ కలిసి లోకానికి ఓ సమాచారాన్ని అందించారు. ఏమని? లోకంలో ఎక్కడైనా తన విధికి ఉక్తం, అంటే తాను ఏ ఉద్యోగాన్ని చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సరి అయినటువంటి విధంగా పనిచేయని పక్షంలో మాలాగే భయంకరమైన నరకాది కష్టాలని పొందుతాడని, లోకంలో మాలాటి చరిత్ర ఏ ఒక్కరికీ ఉండకూడదని, పరమ అసహ్యకరంగా ఎందుకు ఆనాడు జీవించామా అని ఇప్పుడంతా దుఃఖపడుతూ ఈ జన్మ కూడా మొత్తం సుఖ సంతోషాలు లేకుండానే మేము ఉంటున్నామని, సాక్షాత్తు వైకుంఠానికి వచ్చినప్పటికీ కూడా పరమేశ్వరుడు మిగిలిన వాళ్ళందరికీ కలిగించినటువంటి వైకుంఠ సుఖాన్ని మాకు ఇయ్యకుండా ఈ జన్మ మాత్రం, అంటే కొంతకాలం ప్రత్యేకంగా నియమించి వైకుంఠంలో జన్మలుండవు కాబట్టి కొంతకాలం పాటు ప్రత్యేకమైనటువంటి ఒక నియమాన్ని చేసి ఈ కాలంలో మాత్రమే పూర్వ జన్మ జ్ఞానం మీకు ఉండాలని చెప్పాడు కాబట్టి వైకుంఠానికి వచ్చినా కూడా అక్కడి పరిస్థితినే ఆలోచించుకునేటటువంటి ఆ దుఃఖం, ఆ కష్టం మాకుంచాడు కాబట్టి ఓ జనులారా, ఎవ్వరూ ఇలాంటి పనుల్ని ఏమాత్రమూ చేయకండి. అనుభవంతో శిక్షని పడి మేం చెప్తున్నాం, సుఖంగా సానందంగా చేయవలసిన కర్మని చెయ్యాలి అని చెప్పారు ఇద్దరు. అంతేకాదు, ఎక్కడైనా లోకంలో గృహస్థుగా పుట్టినటువంటి వాడికి శిక్ష తక్కువ, కానీ అర్చకునిగా విధి చేత నియమింపబడ్డటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో అతడికి అనేకమైనటువంటి ఆంక్షలుంటాయి. చేసిన తప్పుకి ఎక్కువ శిక్ష ఉంటుంది. అందరూ చేసినటువంటి తప్పులని స్వయంగా అర్చన చేసి తొలగించగలిగిన శక్తి ఉన్న అర్చకుడు తాను కాని తప్పు చేసినట్టయితే మరింత నేరానికి మరింత శిక్షకి పాత్రుడవుతాడనే యథార్థం ప్రతి ఆలయంలోని అర్చకుడు తెలుసుకోవాలి అనే విశేషాన్ని కూడా వాళ్ళు బోధించారు. కాబట్టి ఎక్కడైనా మనం ఒక దేవాలయాన్ని కట్టించినా, లేక దేవాలయానికి పై అధికారిగా మనం ఉంటున్నా, నిర్వహణ అధికారిగా, అంతేకాక ఒకవేళ మనమే అర్చకులుగా ఉన్నా మనం గ్రహించవలసింది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత దేవాలయానికి ముంగిలి భాగంలోనే తలుపులు తెరవకుండానే కూర్చుని సంధ్యా వందనాదుల్ని పూర్తి చేయాలి. ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఆలయంలో ఉన్నారో ఆ ఆలయంలోని పరమేశ్వర నామాలని గట్టిగా ఉచ్చరిస్తూ అప్పుడు మాత్రమే ఆలయం యొక్క ద్వారాలని తెరవాలి. ఆలయంలోనికి వెళ్ళిపోకుండా అంతర ఆలయం స్వామి యొక్క గర్భాలయానికి ముందుండేటటువంటి గదిలోనే కూర్చుని ప్రత్యేకమైనటువంటి నిష్ఠ నియమాలతో తనని పరమేశ్వరుని అర్చనకి అర్హునిగా ప్రకటించుకోవలసిన కొన్ని మంత్రాలని చదువుకుని ఆ మీదట లోపలికి వెళ్ళి పరమేశ్వరునికి చుట్టూరా ఉండేటటువంటి నిర్మాల్యం, అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పుష్పాలని పూర్తిగా తొలగించాలి. తొలగించిన తరువాత స్వామికి సంపూర్ణమైన జలంతో ముందుగా కడగాలి. ఆ తరువాత శుభ్రాన్ని చేసిన తరువాత లోపల ఉండే ప్రదేశాన్ని అంతటినీ, అప్పుడు ప్రథమ అభిషేకానికి కావలసిన వస్తువులనన్నిటినీ సిద్ధం చేసి, నారాయణుడైతే ఆ పురుష సూక్తంతో, శంకరుడైతే నమక చమకాలతో అద్భుతంగా ఆయన్ని అభిషేకించి, నారాయణుడైతే బ్రహ్మాండమైన అలంకారాన్ని, శంకరుడైతే చక్కటి భస్మాన్ని ఆయన ముఖానికి చక్కగా అలంకరించి మొట్టమొదటి పూజని ఏ ఊళ్ళో ఈ ఆలయం ఉందో ఆ ఊళ్ళో ఉండేటటువంటి అందరూ కూడా ఆది వ్యాధి చోర దుర్భిక్ష మానసికమైన శారీరకమైన వ్యాధులు లేకుండా, చోరులు మొదలైన వాళ్ళ వల్ల బాధలు కలగకుండా, ఇతరమైనటువంటి ఉపద్రవాలేమీ రాకుండా ఉండేందుకు చేస్తున్నారని ఆలయ అర్చకుడు మొదటి పూజని గ్రామంలో ఉండే అందరి క్షేమానికి చేయాలి. అలా చేయని కారణంగా ఇదంతా ఏర్పాటైందని, ఈ విధమైన కథంతా సాగిందని
తెలియచెప్పేటటువంటి వ్యాసుడు లోకంలో ఉండే అందరికీ మించినటువంటి అమోఘమైనటువంటి విధులు నిధులు ఆ దానికి సంబంధించిన యథార్థమైన ఆచార సంప్రదాయాలు అర్చకునికి ఉండాలి అని తెలియజేశాడు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆలయం అభివృద్ధిలోకి రాగలుగుతుంది. ఆలయంలో ఉండే స్వామి ఆకర్షణీయుడిగా ఉండి ఎక్కువ భక్తజనాన్ని ఆకర్షించగలడు అని కార్తీక పురాణాన్ని ఈనాటికి చెప్పి ముగించాడు. స్వస్తి. ఇప్పుడు ఒకసారి ఆ నామాన్ని ఉచ్చరిస్తాను, సందేహాలని తామడగవచ్చు ఉచ్చరించాక. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.